నమస్తే వెల్కమ్ టు న్యూస్ 360 నేను విజయ్ శంకర్ డీటెయిల్స్ చూస్తే మావోయిస్టు లేఖ కలకలం రేపుతోంది నవంబర్ 8న బీజాపూర్లోని డిఆర్జీ సిఆర్పీఎఫ్ కోబ్రా ఎన్డీఎఫ్ భద్రతా బలగాలు ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలోని రేకపల్లి సోమీర్గూడ సింగాపూర్ గ్రామాలపై దాడిని ఖండించారు పీఎల్జీఏ కామ్రేడ్స్ తో సహా దారుణంగా హత్య చేశారని లేఖలో పేర్కొన్నారు వరి పొలాల్లో పనులపై నిమగ్నమైన గ్రామస్తులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి వారిని హత్య చేశారని లేఖలో వెల్లడించారు భద్రతా దళాల దాడిని ఖండిస్తున్నట్లు మావోలు స్పష్టం చేశారు రైట్ మొత్తంగా బీజాపూర్లో జరిగినటువంటి ఏదైతే ఎన్కౌంటర్ ఉందో దేశవ్యాప్తంగా కూడా కొంత సంచలనాన్ని సృష్టించిందని చెప్పుకోవాలి దాదాపుగా 36 మందిని ఎన్కౌంటర్ చేశారు అయితే ఇందులో రైతుల్ని కూడా ఎన్కౌంటర్ చేశారని ప్రస్తుతం ఒక విమర్శ అయితే వినిపిస్తోంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి స్వామి సిద్ధంగా ఉన్నారు చెప్పండి స్వామి అంటే మొత్తంగా ఎన్కౌంటర్కి సంబంధించి దేశవ్యాప్తంగా ఏ విధంగా సంచలనాత్మకంగా మారిందో మనం చూసాం దేశ చరిత్రలోనే రెండవ అతిపెద్ద ఎన్కౌంటర్గా కూడా దీన్ని అభివర్ణించారు అయితే ఈ ఎన్కౌంటర్లో అమాయకుల ప్రాణాలు తీశారనేది ప్రస్తుతం ఒక పెద్ద అభియోగంగా వినిపిస్తోంది మొత్తంగా ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి స్వామి రైట్ విజయ్ ఇప్పుడు బిజాపూర్ లో ఛత్తీస్గఢ్ లో ఎన్కౌంటర్ అతిపెద్ద భారీ ఎన్కౌంటర్ అని చెప్పుకోవచ్చు ప్రపంచంలో కూడా ఇక్కడ మొత్తానికైతే భారతదేశంలో కూడా మావోయిస్టుని లక్ష్యంగా కూడా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలో భాగంగానే కూడా ఛత్తీస్గఢ్ బీజాపూర్ సరిహద్దుల్లో కూడా దట్టమైన అడవి ప్రాంతంలో కూడా నవంబర్ 8న కూడా బీజాపూర్ అంటే పోలీస్ స్టేషన్ లో పరిధిలో కూడా మొత్తంగా అయితే ఆ పిఎల్జీఏ అంటే వారోత్సవాల సందర్భంగా కావచ్చు అదే నేపథ్యంలో మావోయిస్టు ఆ వార్షికోత్సవాల సందర్భంగా కావచ్చు మొత్తానికైతే ఏదైతే లక్ష్యంగా కూడా పోలీసులు అయితే ఒక కేంద్ర బలగాలైతే దింపిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు ఇప్పటికీ వారి ఏరివేత అంటే ఆపరేషన్ లో భాగంగా కూడా పూర్తి స్థాయిలో కూడా బిఎల్జీఏ సిఆర్పిఎఫ్ తో పాటు కూడా డిఆర్జీ కోబ్రా మరియు మొత్తానికైతే బస్తర్ ఫైటర్ సైనికులు కూడా ఇవాళ అక్కడ పాల్గొని కూడా మొత్తానికైతే విచక్షణ రహితంగా ఉదయం 6 గంటల నుంచి మొదలుకొని సాయంత్రం 6 గంటల వరకు విచక్షణ రహితంగా కూడా కాల్పులు జరిపి కొంతమందిని ఎన్కౌంటర్ పేరుతో హతమార్చారని చెప్పి కూడా ఇప్పటికే బస్తర్ ఏరియా ఈస్ట్ జోన్ అంటే సౌత్ జోన్ లో బస్తర్ ఏరియా కార్యదర్శి గంగా నది కూడా ఒక లేఖ విడుదల చేసిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికైతే ఆ కార్యదర్శి అంటే బస్తర్ సౌత్ డివిజన్ కమిటీ మావోయిస్టు కార్యదర్శి గంగానది ఒక లేఖలో ఏ విధమైన ఒక సంక్షిప్త వార్త అంటే ఒక ప్రకటన చేసిన నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు ప్రస్తుతానికైతే సంయుక్త ఆపరేషన్ భాగంగా కూడా మావోయిస్టు ఏరియా లక్ష్యంగా కూడా ఇవాళ చేశారని చెప్పి కూడా వారైతే ఈ లేఖలో క్షుణ్ణంగా పేర్కొనడం జరిగింది విజయ్ ఇప్పుడు ప్రస్తుతానికైతే పంట చేనులో కూడా అంటే వరి పొలాలు ఎక్కువ గిరిజనేతరులు కావచ్చు ఆదివాసులే కావచ్చు ఆ కొండ కోయలలో కూడా ఆ గుట్టలలో కూడా ఒక వరి పొలాల పైన ఆధారపడి ఉన్న రైతులను కూడా చూడకుండా కూడా పోలీసు బలగాలైతే ఒక్కసారిగా 6 నుంచి సాయంత్రం మధ్యాహ్నం 3 గంటల వరకు విచక్షణ రహితంగా కాల్పులు జరిపి దాంట్లో 36 మందిని కూడా హతమార్చారని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అందులో 15 మంది కూడా సాధారణ గ్రామస్తులతో పాటు కూడా రైతు పొలాల పనిచేసే వారు కూడా చనిపోయినట్టు కూడా పేర్కొన్నారని చెప్పుకోవచ్చు విజయ్ ఎస్ అంటే ప్రధానంగా ఇప్పుడు వరి పొలాల్లో పనిచేసేటువంటి వాళ్ళని కూడా చంపేశారు ఈ కాల్పులు అనేటువంటి అభియోగం అయితే కొంత సంచలనాత్మకంగా మారిందని చెప్పుకోవాలి ఎందుకంటే అమాయకుల ప్రాణాలు తీశారు ఈ భద్రతా బలగాలు ఎవరైతే ఉన్నారో కేవలం వాళ్ళ ఖాతాలో ఒక పెద్ద ఎన్కౌంటర్ చేశామనేటువంటి ఒక క్రెడిట్ని వేసుకోవడానికే మాత్రమే ఈ విధంగా చేశారనేది ప్రధానమైనటువంటి విమర్శ అంటే పోలీసుల నుంచి కావచ్చు లేకపోతే భద్రతా బలగాల నుంచి కావచ్చు ఏమైనా ఎక్స్ప్లెనేషన్ వచ్చిందా ఈ లేఖకు సంబంధించి స్వామి విజయ్ ఇప్పుడు మీరు అన్నట్లుగానే ఖచ్చితంగా అనుకోవచ్చు ఎందుకంటే ఇది విమర్శనాత్మకంగా ఒక లేఖ ఆ గంగా నది పేరుతో అంటే ఆ సౌత్ బస్తర్ డివిజనల్ కమిటీ ఆ మావోయిస్ట్ కమిటీ అయితే ఒక గంగా నది పేరుతో ఒక లేఖ అయితే విడుదల చేసింది చెప్పుకోవచ్చు ఇప్పుడు బస్తర్ డివిజన్ లో కూడా మావోయిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఈ లేఖ పైన కూడా ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలని చెప్పి కూడా ఇప్పటికే పేర్కొనడం జరిగింది మొత్తాన్ని చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం
మొత్తం మావోయిస్టుల ఏరువేత లక్ష్యంగా కూడా ఆ మొత్తానికి సతీష్గఢ్ బిజాపూర్ అడవి ప్రాంతాల్లో కూడా మావోయిస్ట్ ఒక్క దళాన్ని కూడా ఒక మావోయిస్ట్ నేతను కూడా ఉండకుండా కూడా చేస్తామని కూడా శపథం చేసిన పరిస్థితి కనబడుతుంది. అందులో భాగంగానే కూడా ఇవాళ ఈ ఘటన జరిగిందని చెప్పుకోవచ్చు. ఇది ఒక సంచలనాత్మకంగా భారతదేశంలో మొట్టమొదటిగా విప్లవ కారులను కూడా పట్టణ పెట్టుకున్న నేపథ్యం అయితే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇందులో లేఖలు మాత్రము ఇప్పటికి 15 మంది మాత్రము ఆ సాధారణమైన రైతులు కావచ్చు, గ్రామస్తులు కావచ్చు పొట్టన పెట్టుకొని కూడా ఆ పోలీసులు అయితే ఒడిగట్టారు. ఇలాంటి ఘటనలు కూడా పునరావృతం కాకుండా కూడా ఇప్పటికీ అయితే ప్రజలే కావచ్చు, మేధావులే కావచ్చు, ఆ మొత్తానికైతే వీరంతా ఒక కొత్త కంఠంలో ఖండించాలి. ఇప్పుడు బస్తర్ ఏరియాలో కూడా ఛత్తీస్గఢ్ ఏరియాలో కూడా బలగాలన్నీ కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా ఒక లేఖలు పేర్కొనడం జరిగింది. ప్రస్తుతానికైతే గంగా నది అయితే మాత్రము అంటే సౌత్ మావోయిస్టు ఆ నేత గంగా నది అయితే ఒక లేఖలో పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం ఇప్పటికైనా పోలీసు బలగాలను మావోయిస్టులను ఏరువేతగా చేసిన లక్ష్యాన్ని వెనక్కి తీసుకోవాలి. అప్పుడే మావోయిస్టులంతా ఒక బడుగు బలహీన వర్గాల కోసం, ఆదివాసీ తెగల కోసం, ఆదివాసీ సంపన్నలను కాపాడడానికి కూడా విప్లవకారులు ఉండాలని చెప్పి కూడా ఒక లేఖలో పేర్కొనడం జరిగింది. ఎస్ స్వామి, అంటే కేవలం దీన్ని మాత్రమే కాకుండా మరోవైపు ఆ స్థానిక గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో లేకపోతే గిరిజన గ్రామాల ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళని అక్రమంగా అరెస్టులు చేస్తున్నారో, ఆ స్త్రీలను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా లేఖలో పేర్కొన్నారు. అంటే పూర్తిగా భద్రతా బలగాలు లేకపోతే సిఆర్పిఎఫ్ దళాలు వీళ్ళందరూ కూడా స్థానిక గ్రామస్తులను, ఆ గిరిజన ప్రాంతాల వాళ్ళను మావోయిస్టుల పేరుతో ఇబ్బంది పెడుతున్నారనేటువంటి ఒక వర్షన్లో లేఖ విడుదలైందని అనుకోవాలి. ఎలా చూడాలి స్వామి ఈ లేఖని? రైట్ విజయ్, ఇప్పటికీ బీజాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శిబిరాలను అంటే పోలీస్ శాఖకు సంబంధించిన శిబిరాలను ఏర్పాటు చేసి అక్కడికి ప్రత్యేక బలగాలు అంటే డిఆర్జీ, సిఆర్పిఎఫ్, కోబ్రా, ఎస్టీఎఫ్ మరియు ఈ గ్రామాలు అయితే రేగంపల్లి, సోమీర్గూడ, సింగాపూర్ గ్రామాల పైన కూడా ఒక్కసారిగా ముక్త కంఠంతో ఖండించినట్టుగా ఒక్కసారిగా ముక్కుమడిగా సునీతంగా ఒక్క మెరుపు దాడి చేయడంతో కూడా పిఎల్జే కామ్రేడ్స్ అయితే ఆతో పాటు కూడా ఇప్పుడు రైతులైతే చనిపోయిన నేపథ్యం ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ ఈ గుడారాలలో గిరిజన ప్రాంతాలలో గ్రామాలలో కూడా బీజాపూర్ లో ఆ కోయగోండ్ గ్రామాలలో కూడా పోలీసు బూట చప్పులతో కూడా ఆ గ్రామస్తులు అయితే ఆదివాసులు అయితే అట్టడిగిపోతున్న నేపథ్యం అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికీ చూసుకోవచ్చు మనము ఈ లేఖలో ప్రత్యేకంగా గంగానది పేర్కొన్న విషయం అయితే ఈ లేఖ స్పష్టంగా కూడా కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఆ మావోయిస్టులు అంటే పిఎల్జీ వారోత్సవాలను టార్గెట్ చేసుకొని అంటే వారిలో భాగంగా కూడా పిఎల్జీ కార్యకర్తలను కావచ్చు వాళ్ళని మొత్తానికైతే ఒకసారిగా ఈ దాడి చేయడంతో పాటు కూడా రైతులైతే విలవిలాడి కూడా కొంతమంది ప్రాణాలు పోయారని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి బేస్ క్యాంపులను అంటే బీజాపూర్ సంబంధించిన జిల్లాలోని ఎక్కడైతే గ్రామాలలో అంటే రేకపల్లి, సోమిరిగూడ, సింగాపూర్ గ్రామాలలో అయితే సంయుక్తంగా దాడి జరిపిన నేపథ్యంలో ఉన్నాయి. ప్రస్తుతానికైతే అక్కడి నుంచి కూడా బేస్ క్యాంపులను కూడా ఎత్తివేయాలని చెప్పి కూడా ఆదివాసీ తెగలైతే ఈ మావోయిస్టులు పిలిపించిన నేపథ్యం అయితే ఉంది. ఇలాంటి బేస్ క్యాంపులను కూడా వెంటనే కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు ఎత్తివేయాలని చెప్పి కూడా ఒక లేఖలో పేర్కొనడం జరిగింది. విజయ్, రైట్, థ్యాంక్ యూ స్వామి.